నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద, అలాగే నరేంద్ర మోదీ గారి మీద ఎంత అభిమానంతో ఉన్నారో ఈ రోజు మనందరికీ కూడా తెలుస్తుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఈ రోజు వేట నిషేధ భృతి పెంచారు. అలాగే జియో 217 ఏదైతే మత్స్యకారుల దగ్గర ఉన్నటువంటి చెరువులు లాక్కోవాలని గత ప్రభుత్వం ఒక పన్నాగం చేసిందో దాన్ని కూడా తిప్పికొడుతూ ఆ జీవోను కూడా రద్దు చేసి తిరిగి మత్స్యకారులకి వాళ్ళ హక్కులు ఇచ్చే ప్రయత్నం మన కూటమి ప్రభుత్వంలో చేసిందని తెలియజేస్తున్నాను. ఇలాగే భవిష్యత్తులో కూడా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందరి ప్రధానమంత్రి గారితో సహా సహకారం తీసుకొని మన జిల్లాలో ముఖ్యంగా ఉన్నటువంటి మత్స్యకారుల తాలూకా భవిష్యత్తుని ఇంకా సుందరంగా తయారు చేయడానికి మా వంతుగా కృషి చేస్తామని బుడగట్లపాలెం ద్వారా మత్స్యకారులందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మత్స్యకారుల గురించి మాట్లాడాలనంటే ముందుగా మన జిల్లాలో గుర్తొచ్చే నాయకుడు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారని తెలియజేస్తున్నాను. అక్కడ ఇచ్చాపురం నుంచి ఇక్కడ ఎచ్చెర్ల వరకు ఎవరికి ఎప్పుడు ఏ ఆపద ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా సరే వాళ్ళ భుజాల మీద చేయేసి నేనున్నాను సోదరా అని ధైర్యం చెప్పినటువంటి నాయకుడు కింజరాపు ఎర్రన్నాయుడు గారు. ఆయన వారసులుగా ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి మా మీద కూడా అదే ప్రేమ అభిమానం చూపిస్తున్నారు. ఎలా అంటే ఈరోజు చిన్న వయసులో, అతి చిన్న వయసులో కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చిందనంటే అది ప్రజలు మీరు చూపిస్తున్నటువంటి ఆశీర్వాదం, అలాగే దేవుడిలాగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆశీర్వాదం వల్ల ఈరోజు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక కేబినెట్ మినిస్టర్గా ఈరోజు కేంద్రంలో నాకు కూర్చోబెట్టారు. మత్స్యకార మినిస్టర్ మన శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చారు. అలాగే పరిశ్రమలు తీసుకొని వచ్చే ఎంఎస్ఎంఈ మినిస్టర్ మనకి ఇన్ఛార్జిగా పెట్టారు. మంచి ప్రజాప్రతినిధులు ఎన్నుకునే అవకాశం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన అందరికీ కూడా అవకాశం ఇచ్చారు. మా వంతుగా కష్టపడతాం. ఎందుకనంటే విని 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 కూడా చెవుళ్ళు ఈరోజు నొప్పెడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా అంటే వెనకబడిందని మార్చాలి, తలరాతలు మారాలి. శ్రీకాకుళం సెట్ అవ్వాలంటే మన మైండ్ సెట్ మార్చాలన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. సముద్రం ఎంత సంపద, గంగమ్మ తల్లి తెలిసి ఎవ్వరికి కూడా మోసం చెయ్యదు. గంగమ్మ తల్లికి పెట్టడమే తెలుసు తప్ప ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టడం, చెడగొట్టడం, మోసం చేయడం తెలియదు. అటువంటి సంపద మన గంగమ్మ తల్లి, మన సముద్రం మన చుట్టూ ఉంది. చిన్న చిన్న దీవులున్నాయి ప్రపంచంలో, 4 అడుగులు ఉన్నటువంటి దీవులున్నాయి. సముద్రాన్ని చూసి అవన్నీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యాయి. మనం ఎందుకు డెవలప్ కాకూడదు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మనం ఎక్కడెక్కడికో వెళ్తున్నాం, గుజరాత్ వెళ్ళి పనిచేస్తున్నాం, చెన్నై వెళ్ళి పనిచేస్తున్నాం, వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతున్నాం. కానీ ఇక్కడే మనం పోర్టులు ఏర్పాటు చేసుకోవాలి, హార్బర్లు ఏర్పాటు చేసుకోవాలి, జట్టీలు ఏర్పాటు చేసుకోవాలి, పర్యాటక రంగం తీసుకొని రావాలి, పరిశ్రమలు తీసుకొని రావాలి. ఇంకా అవసరమైతే ఏ కార్యక్రమాలైనా మనకెక్కడికి రావాలి తప్ప మనం గడప దాటి వేరే పరిస్థితికి రాకుండా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తున్నాను. మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు చెప్పారు, సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంటే ఇన్నాళ్ళకి కూడా ఒక్క పోర్టు మనం కట్టుకోలేకపోయాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మూలపేటలో అద్భుతమైనటువంటి పోర్టు ఒకటి పూర్తి చేయబోతున్నాం. పోర్టే కాదు, ఎయిర్పోర్ట్ కూడా మన శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయాలని ఆయన ఒక ఆలోచనతో మాకు దిశ నిర్దేశం చేశారు. భవిష్యత్తులో జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ కూడా నిర్మిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం.